కడప జిల్లా ప్రొద్దుటూరులో అవయవదానంపై అవగాహన కల్పించడంలో భాగంగా కొవ్వూరు రమేష్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో 3K 5K పరుగు పందెం పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి హాజరయ్యారు. 2023లో కొవ్వూరు రమేష్ రెడ్డికి అవయవదానం చేసిన దివంగత స్వప్న పేరు మీద ప్రతి సంవత్సరం ఏదో ఒక సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కొవ్వూరు రమేష్ రెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరూ అవయవదానంపై అవగాహన కలిగి ఉండాలని ఆయన అన్నారు. అనంతరం పరుగు పందెంలో విజేతలుగా నిలిచిన వారికి ఎమ్మెల్యే బహుమతులను అందజేశారు. ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే నాకు 2003 సంవత్సరంలో లివర్ ట్రాన్స్ప్లాంట్ జరిగింది. అలాగే మళ్ళా తిరిగి 2009లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరిగింది. 2 ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత నేను ఎంతో ఆరోగ్యకరంగా ఉన్నానని చెప్పి 2013-14 సంవత్సరంలో ప్రొద్దుటూరు నుంచి తిరుమలకు పాదయాత్ర చేయడం జరిగింది. అంతేకాకుండా మళ్ళా సంవత్సరము 15వ సంవత్సరము తిరుపతి నుంచి విజయవాడ కనకదుర్గమ్మ గుడి వరకు పాదయాత్ర చేయడం జరిగింది. అదే కాకుండా ప్రతి సంవత్సరము మార్చి 11వ తారీఖు ఈ స్వప్న అనే అమ్మాయి పేరుతో ఏదో కార్యక్రమం చేస్తానే ఉంటాను. మెడికల్ క్యాంపులు కానీ కుట్టు మిషన్లు 800 మందికి ఇచ్చినాను. 10,000 మందికి దాదాపు మహిళలకు పావుల వడ్డీకి రుణాలు ఇచ్చినాను. ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేసినాను. ఒక సంవత్సరం పొద్దుటూరులో ఉన్నప్పుడు మున్సిపల్ స్కూల్స్ ఎన్నుండే అందరికి కూడా నోట్ పుస్తకాలు పంచడం కూడా జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా ఎంతో ఉత్సాహంగా ఈ 3K 5K రన్ పెట్టి అవయవదానం పైన అవగాహనంగా ప్రజల్లో చైతన్యం రావాలా. మనం చనిపోయిన తర్వాత మన శవాలు పూడ్చడమో కాల్చడమో జరుగుతుంది. అలా కాకుండా బ్రెయిన్ డెత్ ఉన్నప్పుడు అవయవాలు ఇస్తే కనుక కనీసం 7 నుంచి 10 మంది బతికే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవయవదానాన్ని ముందు రావాలా. మన దేశంలో కొన్ని మూఢనమ్మకాలు పెట్టుకొని అవయవదానానికి వెనక్కిపోతున్నారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు.